హాయ్ డియర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్, మీకు ఒక శుభవార్త ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులు మరియు చదువుకునేటువంటి డిగ్రీ చదివే విద్యార్థుల కోరిక మీద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. అది అందరి రిక్వెస్ట్ మీద స్టార్ట్ చేస్తున్నాం. సాయంత్రం 6 నుంచి 7:30 దాకా 60 డేస్ ప్రోగ్రామ్. స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఈ రోజుల్లో చాలామంది కోరుకుంటున్నటువంటి విషయము. పైగా స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇట్స్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడికి పోయినా ఈ ఇంగ్లీష్ బాగా అనర్గళంగా మాట్లాడగలిగితే అది మన పనులన్నీ కూడా చాలా సులభంగా అవుతాయి. ప్లస్ మీకు చాలా రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అందుకని చాలామంది ఈ స్పోకెన్ ఇంగ్లీష్కి అడిగారు మా విద్యార్థులు మరియు ఇతర వాళ్ళందరూ కూడా. వారి రిక్వెస్ట్ మీద మేము రేపు ఆగస్టు 4 నుంచి కొత్తగా బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 60 డేస్ ప్రోగ్రామ్. ఒక ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఒకటి ఉంటుంది. దానిలో మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి ఎంతవరకు అవసరమో అంత మేరకు సులభంగా ముందు టీచ్ చేసి ఆ తర్వాత ప్రాక్టీస్ మీ చేతనే మాట్లాడిపించే విధంగా తయారు చేయగలము. కాబట్టి ఈ అవకాశాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీకు ఈ వీడియో చేస్తున్నాము. దీనిలో విషయాలు ఏమిటంటే స్పోకెన్ ఇంగ్లీషు చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కాంపిటేటివ్ ఇంగ్లీష్ మేము చాలా పరీక్షలకి కాంపిటేటివ్ ఇంగ్లీష్ బోధిస్తూ ఉంటాం. కాంపిటేటివ్ ఇంగ్లీష్లో తప్పొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో సరళంగా ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తులతో గౌరవంగా పొలైట్గా ఎలా మాట్లాడాలి అనే విషయాలు మీకు సులభంగా నేర్పించుకోవచ్చు. మీరు కూడా నేర్చుకోవచ్చు, మేము నేర్పించగలము. అందుకోసమే చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు డ్రాఫ్టింగ్ ఎలా రాయాలి, డ్రాఫ్టింగ్లో తప్పులు లేకుండా లెటర్ రైటింగ్ ఎలా రాయాలి, అతను మాట్లాడేటప్పుడు మర్యాదగా ఎలా మాట్లాడాలి అనే దానికోసము మేము ప్లాన్ చేసి ఈ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ రేపు ఆగస్టు 4 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి చేరదలసిన ఇంగ్లీష్ మాట్లాడదలుచుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మీరు ఒకసారి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి వివరాలు కనుక్కొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీంతో కూడా ఇది రేపు కోర్టు జాబ్స్, డిస్ట్రిక్ట్ కోర్టు మరియు హైకోర్టు జాబ్స్ కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. నోటిఫికేషన్స్ వచ్చేసాయి డిస్ట్రిక్ట్ కోర్టుకి. హైకోర్టు జాబ్స్ కూడా త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయి. దానిలో ఇంగ్లీష్ 40 మార్కులకు ఉంది. ఈ క్లాసులు వింటే ఆ కోర్టు జాబ్స్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్ కూడా సులభంగా మీరు ఆ 40 మార్కులు ఇంగ్లీష్ కూడా ఆన్సర్ చేయవచ్చు. ఆ విధంగా మేము ప్లాన్ చేశాము. కాబట్టి కోర్టు జాబ్స్కి వెళ్ళదలసిన వారు మరియు స్పోకెన్ ఇంగ్లీష్ సులభంగా నేర్చుకునే దానికి ఎలా అనేటువంటి దాని మీద ఈ క్లాసులు ప్రారంభమవుతున్నాయి. దానికి ఇంగ్లీషు గ్రామర్ బుక్ ఒకటి ఉంటుంది. ఈ బుక్లో ముందు కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరమైనవన్నీ కూడా టీచ్ చేసి తర్వాత ప్రాక్టీస్ మీ దగ్గర ఎలా మాట్లాడిపించాలి, అప్పటికప్పుడు టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ ఎలా మాట్లాడాలని గ్రూప్ డిస్కషన్స్, మాట్లాడడము, క్వశ్చనింగు అన్నీ ఉంటాయి. దాంతో ఈ 60 డేస్లో మీరు సులభంగా ఇంగ్లీషు మాట్లాడే విధంగా చేయగలము. మీకు ఇంగ్లీషు శుభ్రంగా రాయడానికి చదవడానికి వస్తే చాలు. అంతవరకు వస్తే మీరు 60 రోజుల్లోనే మీకు ఇంగ్లీషు మాట్లాడే విధంగా చేయగలం. కాబట్టి మీరు చేరదలసిన వారందరూ కూడా వెంటనే మీరు రేపు ఆగస్టు 4 లోపల వచ్చి మీరు పేర్లు రిజిస్టర్ చేసుకుంటే మీకు గ్రామర్ బుక్ ఇస్తాము. తర్వాత ఇక్కడ చాలా ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాలు గమనించి చేరదలసిన వారు వెంటనే సంప్రదించాలని కోరుకుంటున్నాం. దీనికి ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు, కేవలం 2,500 మాత్రమే మెటీరియల్తో కూడా కలిపి. అందులోనూ రేపు ఆగస్టు 31 లోపల వస్తే మీకు ఫీజు 1,500 ఛార్జ్ చేస్తున్నాం ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి. ఫర్దర్ బ్యాచెస్లో ఎక్కువ ఫీజు కూడా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అభిలాషులందరూ కూడా వినియోగించుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే దీన్ని వినియోగించుకొని మీరందరూ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగే విధంగా, రాసే విధంగా తయారు కాగలని ఆశిస్తూ ఉన్నాము. అందరికీ విన్నపం, మీరు వీలైన త్వరగా ఈ విషయాలు గమనించి వచ్చి పేర్లు రిజిస్టర్ చేసుకొని క్లాసులు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజుల్లో ఇంగ్లీష్ చాలా అవసరం. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడవలసింది
ఇతర ప్రదేశాలకు వెళ్ళినా, ఏదైనా ఎంక్వైరీస్కి వెళ్ళినా, కొత్త ప్రదేశాలకు వెళ్ళినా అంతా ఇంగ్లీష్ భాష అనేది అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి ఇది చాలా అవసరం కూడా. ఉద్యోగస్తులకి డ్రాఫ్టింగ్ అవి చేయడము, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్కి ముఖ్యం. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ కూడా వస్తుంది. అది నేర్చుకుంటే మీరు సులభంగా ఇంగ్లీషు మాట్లాడవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అందరినీ ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.